ఏమీ లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వానికి నిరుపేదలకి న్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదిగో ఇదిగో ఇదిగో అమరావతి డెవలప్మెంట్ మంగళవారం అప్పు అని చెప్పి వేల కోట్ల అప్పు తీసుకొస్తుంది. ఆ అప్పు మొత్తం డెవలప్మెంట్కి వాడుతున్నారా, లేదా ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇంకా మనకు తెలియకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియకుండా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా, అవి ప్రభుత్వానికే తెలియాలి. సామాన్య ప్రజానీకానికి కొంత అవగాహన వచ్చింది. ఒక 70% 80% అవగాహన వచ్చింది. గత ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉండింది, ఆటో డ్రైవర్స్ సంక్షేమం కానీ, టైలర్స్ సంక్షేమం కానీ, ఈ రైతుల సంక్షేమం కానీ, ఏదేమైనా కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తేడా తెలిసింది. ఇప్పటికి ఇంకో 3 సంవత్సరాలు పోతే మన ఓట్లు వచ్చే కంటే ఇప్పుడే ఓట్లు వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సామాన్య ప్రజానీకం మటుకి కంపల్సరీ ఇబ్బంది పడుతున్నారు. అది మార్పు గమనించవచ్చు అంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 2029 వరకు ఈ విధానం చూసుకుంటే అరకొరగా అందే ఈ సెక్షన్కి సంబంధించి అనేక మంది ఇదే విధానంగా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే నిజమైన అమలు ఏమైతే చెప్పారు కదా, ముందు ఎన్నో చెప్పారు కదా, వచ్చే ముందు ఏదేమైనా కానీ నిజం మాట్లాడితే సామాన్యుడు ఏంటంటే భయపడుతున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఒక న్యూట్రల్గా ఉండి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజాభిప్రాయాన్ని గెలుపొందే విధంగా ఈ ప్రభుత్వం సాగట్లా. ఈడు నా గురించి నెగిటివ్ చెప్పాడు, వీడి మీద కక్షగా సాధించాలి అన్న విధంగానే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ భయపడుతున్నారు. ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాం. కొన్ని సంఘటనల్లో రియాలిటీగా చూస్తున్నాం. అందుకనే సైలెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. సమూలమైన మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ఎవరిని రానివ్వమంటున్నారు కదా, వీళ్ళు కూడా 15 ఏళ్ళు మేమే ఉంటామని ఏదో అగ్రిమెంట్ లాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని రానివ్వం అంటానికి ఆయన జేబులోది ఇచ్చేది కాదు, మన జేబులోది ఇచ్చేది కాదు. అందరూ వస్తారు, అందరూ చేసుకోవచ్చు. నువ్వు నచ్చకపోతే నేను నచ్చకపోతే నువ్వు, అంతే. నువ్వే సరిగ్గా సంతృప్తికరంగా చేస్తే వేరే వాడు వచ్చే అవకాశం ఉండదుగా. నువ్వు సంతృప్తికరంగా చేయకపోతేనేగా. ఇంట్లో అన్నం కూర బాగాకపోతే బయట హోటల్లో ఒక 50 రూపాయలు పోతే పోయినాయి అని చెప్పి సంతృప్తికరంగా జీవించే విధానం ఉంది. అంతేగాని ఇంట్లో కూర బాగాకపోయినా కానీ పస్తులుండే మైండ్ సెట్ ఏ నిరుపేదకి, ఏ కుటుంబానికి లేదు. చెప్తున్నారు కదా సార్, 1-2 సార్లు మాకు భూములు కావాలి, రాజధాని విషయంలో మేము ముందుకే వెళ్తాము, ఇస్తే స్వచ్ఛందంగా తీసుకుంటాము, లేదంటే బలవంతపు ల్యాండ్ పూలింగ్ ఉంటుందని కూడా మంత్రులు చెప్తున్నారు. మీకు న్యాయం జరగకపోతే మేము లేని సమయంలో కోర్టుకు వెళ్ళమని కూడా చెప్తున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నారు. హైదరాబాద్ చుట్టూటే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు కాకపోయినా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ అమరావతి ఒక్కటే డెవలప్ అయ్యిద్ది. మిగతా సంగతి ఏంటి? హైదరాబాద్ ఎలా వెళ్ళిపోమన్నారు? రేపొద్దున జనాలు పెరిగిన తర్వాత అమరావతి కూడా సపరేట్ అయిపోతే మారుమూల ప్రాంతాలకు ఎలా అభివృద్ధి చేరవేసేది? మారుమూల గ్రామాలకు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గణాంకాలు చేరాలి. అంతే. ఏదో అమరావతి ప్రతి మంగళవారం వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ అప్పును ఏం చేస్తున్నారో, ఎక్కడ బీహార్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తెలియట్లా, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తీసుకుంటున్నారో తెలియట్లేదు. వెయిట్ అండ్ సీ, అంతే. ఒక మాట సార్, ఫైనల్గా ఎలా ఉంటుంది? ఆఖరికి పండగ కూడా మాదే పేరు అంటున్నారు కదా, కమ్మ వాళ్ళ సంక్రాంతి అన్నట్టుగానే మొన్న అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? నిజంగా జోక్గా అనుకోవాలా, ఏమనుకోవాలి? వాళ్ళ టీవీ ఛానల్లో ప్రజలు ఏదైనా ఏ సామాజిక వర్గ ప్రజలైనా ఇంట్లో ఉండి చూసేది టీవీ. ఆ మాధ్యమం కాస్త కుల ప్రాతిపదికన అయిపోయింది. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కానీ కమ్మవారి పండగ. ఎవడండి కమ్మవారి పండగ? ఇది రైతు పండగ, సిటీ వాళ్ళ పండగ కాదు. రైతు పండించిన పంట ఇంటికి వస్తే సంతోషంగా చేసుకునేది. అంతేగాని కమ్మవారి పండగ, లేకపోతే కాపువారి పండగ, మాలామాదిగల పండగ ఇదంతా కాదు. ఇదంతా నాన్ సెన్స్, అసలు సామాజిక చిచ్చు ఇదంతా. అంతే. తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం? ఎందుకంటే ఒక విలువలు తెలిసిన వాళ్ళే కదా ఈ న్యూస్లో కానీ టీవీలో కానీ ఉండేది. ఎందుకంటే విలువలు తెలియకపోవటం మూలంగానే అలా కూర్చొని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? కమ్మవారి పండుగ ఏంటండి? ఈ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారే ఉన్నారా? లేదు కాపు వాళ్ళే ఉన్నారా? లేదు మాలామాదిగల బేపనోళ్ళే ఉన్నారా? అందరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్. అంతే.
ఇది కమ్మవారి పండగ, ఇది ముస్లిం వారి పండగ, ఇది క్రిస్టమస్ అనేది మాలామాదిగల పండగ, అదంతా నాన్ సెన్స్ వ్యవహారం. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే పండగ, అంతే. పండగ ఒక క్వశ్చన్ సార్, చూస్తే ఖజానాలో డబ్బులు ఇవ్వనుంటుంది ప్రభుత్వం. 1750 కోట్లు పెట్టి 600 ఎత్తు అడుగుల విగ్రహాలు అంటారు, ఏదైతే గత నాయకులు అంటున్నారు, ఎంతవరకు సమాజం? ఏదేమైనా కానీ ఎన్టీఆర్ అనేది మహానుభావుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటుడు. సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు రాజకీయాల్లో. ₹2 రేషన్ బియ్యమే కానీ ఏదేమైనా కానీ ఆయన విగ్రహం కట్టాలి, కాదనట్లా. ప్రజల డబ్బు, ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టాలా, లేదు ఇప్పుడు కమ్మవారి పండగ, కమ్మవారి ఇది అంటున్నారు కదా, వాళ్ళు కట్టాలా అనేది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాం. 1750 కోట్లు అనేది నిజంగా అది మనం మాట్లాడుకోకూడదు. అది వాళ్ళ సామాజిక వర్గం కట్టాలా, లేకపోతే 1750 కోట్లు పెట్టి ప్రజాధనం వేయించి కట్టాలా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఇది. చెప్పండి సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు కనిపించిన అభివృద్ధి అంటే అంటే అన్నీ బాగానే చేస్తున్నారు. ఏముంది, ఇప్పుడు రాజధాని కూడా శరవేగంగా అవుతుంది. ఇంకా మరి ఇంకేముంది, ఇంకా అన్నీ వాళ్ళు అనుకున్నవన్నీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. హామీలన్నీ నెరవేరుస్తున్నారు. అంటే కొద్దిగా ఇబ్బంది పడినా మరి తప్పదు. మరి గత ప్రభుత్వంలో చేసినవన్నీ కవర్ చేసుకుని వచ్చేవాడు కొద్ది తప్పదు. మరి కొన్ని లోటుపాట్లు ఉంటుంటాయి, అది తప్పదు. ఇంకా అవి ఈ రోడ్ల పరిస్థితి కాకపోతే ఈ ఫీజు రిమబర్స్మెంట్ అది పడట్లేదు, పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. అది మాత్రం ఆయన చూసుకోవాలి. ఎంచి పట్టకపోతే ఇవి కూడా చూడాలి, ఫీజులు అవి పట్టలేదు. అదే రోజా గారు ఏమన్నారంటే, నారా లోకేష్ గారిని మీరు ఒక పనికిమాలిన చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తారు. అవన్నీ కాదు కానీ కొన్ని మరి అవి ఎలాగైనా సరే ఆ ఫీజు రిమబర్స్మెంట్ కట్ట పట్టలేదు అవి మాత్రం. ఎందుకంటే అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, వాస్తవం మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా పట్టలేదు. అందువల్ల చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. అవి ప్రతిపక్షము అధికార పక్షం కామన్, ఇవన్నీ అవి వాటి గురించి మనం వెళ్ళకూడదు. మరి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, అవన్నీ కామన్ కదా. దాని గురించి మనం ఇంకా స్పెషల్గా మాట్లాడే పని ఎట్లేదు. చంద్రబాబు గారు జగన్ గారి పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, ఏముండదు అన్నారు. మరి అది అంటే నిజంగా విజన్ లేనట్టుగా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఎందుకంటారా, ఇప్పుడు రాజధాని ఎవరితో కడితే ఏంటి, ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత ఈయన కట్టాడు అనుకో, ఒకే రాజధాని ఇంప్రూవ్ చేసి దీని పేరు వస్తుంది కదా, అది పెద్ద మైనస్ ఆయనకి. జగన్ గారు ఏంటంటే పెద్ద మైనస్ అది. తర్వాత ఏంటంటే ఆయన స్టార్టింగ్లోనే ప్రజా వేదిక ఎరగొట్టేయడం, తర్వాత ఇవేవి ఇసుక ఆపేయడం, అంతా ఒక 80 రోజులు లేబరు అందులో నేను ఉన్నాను కాబట్టి చాలా సఫర్ అయ్యారు. కొడాలి నాని గారు ఏమన్నారంటే, అవును మాది గొడ్డలు పట్టి నరుకుదాం, ఓటు అనే పేరుతోటి ఓట్లు వచ్చినప్పుడు నరుకుదాం అన్నారు. అవన్నీ అంటే మరి మనం అన్నీ అంతవరకు వెళ్ళలేము. మనకు అనవసరం. ఏవో అడిగారు కాబట్టి జస్ట్ అంతవరకు చెప్తాను. రాముడి చేతిలో కూడా గొడ్డలే ఉంది అనేసి అన్నారు. ఏముంది, పురాణాల్లో పోతే బోల్డ్ ఉంటాయి, పురాణాలన్నీ మనం చెప్పలేం కదా. అలాగని చెప్పేసి వాళ్ళు బాగా చేయలేదని కాదు, ఆయన చేసిన దానిలో మెయిన్గా కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. మంచి అవకాశం జగన్ పాము కొట్టుకున్నాడు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే జగన్ వయసు ఉండడు, మంచి ఛాన్స్ ఇచ్చారు, పాము కొట్టుకున్నాడు. అది క్యాచ్ చేసుకోలేదు. చంద్రబాబు మొన్న ఎందుకు ఓడిపోయాడు, అంతకుముందు 2014 గెలిచి 19లో ఆయన బాగా చేయకే కదా ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన ఇలా చేస్తే మరి ఆయన ఓడిపోయాడు, అంతే. రోజా గారు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా మీరు ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, జనాల చెవులో క్యాబేజీలు పెడుతున్నారని. అంటే పవన్ కళ్యాణ్ చాలా ముక్కుసూటి మనిషి, ఆయన గురించి మాట్లాడకూడదు అసలు. యాక్చువల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. వాళ్ళు మరి ఇప్పుడు రాజకీయంగా ఒకరికొకరు విమర్శించుకుంటారు, కామన్ అది. అందులో మాలాంటి ప్రజలు మ్యాక్సిమం వెళ్ళరు. అదే కార్యకర్తలు ఆలీలు ఓహించుకుంటున్నారే, కామన్ పీపుల్ ఎవరు కూడా వెళ్ళరు. కామన్ పీపుల్కి ఏంటంటే కావాలి, ఈడేం చేశాడు ఆడేం చేశాడు, ఈడు ఎలా ఆడాలా అదే చూస్తారు కామన్ పీపుల్ అనేది. ఏంటి మరి ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఛాన్స్ కష్టం. ఎందుకంటే ఆయన చూస్తారు జనాలు, ప్రాంగం మాట్లాడుకుంటే ఆయన కొద్దిగా చూస్తారు, ఆయన భయపడతారు. ఇప్పుడు కూడా తప్పులు చేసేటప్పుడు కొద్దిగా ఆయనకి మనకు ఉండాలి, వెరీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు కూడా అధికారం లేనప్పుడు కూడా అదే పద్ధతి, అధికారం ఉన్నప్పుడు అదే పద్ధతి. అది తీరు మారాలి, అది తీరు మారి ప్రజల్లోకి వస్తే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? పర్వాలేదు.
ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారు. అందుతున్నాయి, పర్వాలేదు, ఏంటి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. సార్ ఆర్కే రోజా గారు ఒక మాట కామెంట్ చేశారు నారా లోకేష్ గారిని. నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి అంటుంది. దాని మీద మీ అభిప్రాయం? కాదు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, ప్రజల చెవులో క్యాబేజీలు పెడుతున్నారా? లేదు, వెళ్ళని గుడ్గా వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, పర్వాలేదు. అంటే ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వండర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. 5 శాఖలు తీసుకొని వండర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. లేదు, ప్రభుత్వం విషయంలోనైతే బాగానే ఉంది. అంటే ఆర్టీసీ ఉంది, ఫ్రీ బస్ పెట్టారు కదా, అది ఒకటే మైనస్లో ఉంది, కానీ మిగతా అంతా బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఫ్రీ బస్ పథకం ఉంది కదా, అది బాగా మైనస్ అయింది. అంటే సాధారణంగా ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు స్టూడెంట్స్కైనా ఇంకా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇబ్బంది, అంటే బస్సులో సరిగా ఆపకపోవడం, ఇవన్నీ చాలా బాగా వరస్ట్గా ఉంది. ఏంటి మరి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్ పార్టీ గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు ఏముండదు అని అన్నారు. అదేం కాదు, కానీ వాళ్ళు వీళ్ళు వ్యతిరేకంగా తిట్టుకోవడం తప్ప, కానీ ఇందులో నుంచి అంటే పార్టీలు పక్కన పెట్టి మామూలుగా మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఈ పార్టీని వాళ్ళు తిట్టుకోవడం, ఆ పార్టీ అది వరస్ట్. మనం ప్రభుత్వానికి ఎంత న్యాయం చేస్తున్నాం, మనం గెలిచిన తర్వాత ప్రభుత్వానికి న్యాయం చేస్తున్నామా లేదా, దాని గురించి మనం ఆలోచించాలి. కానీ వీళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. అందులో మీ అభిప్రాయం ప్రకారంగా జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఏంటి? అంటే జగన్ గారు అంటే ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట, వీళ్ళైతే విజనరీ. అంటే ఓవరాల్గా అతను సంపద ఎలాగా సృష్టించాలనేది చంద్రబాబు నాయుడుది. జగన్ గారిది అయితే సంపదని ఎలా అంటే మనం ఎలాగ లాక్కోవాలనేది జగన్ గారి విజన్. అంతే. ఏంటన్నా ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, బస్సులకి బాగా మైనస్ ఉంది, అదొకటి సక్రమంగా జరిగితే. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఏమైనా ఉందంట? పాదయాత్ర చేస్తారు కన్ఫర్మ్గానే. మళ్ళీ 29కి ఎలక్షన్ ఏదైనా ఉందంటారా? 90% లేదు. లేదంట. ఓకే.